శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ నెల తులారాశి ఫలితాలని చూద్దాం. నవంబర్ నెలలో తులారాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే నవంబర్ నెల తులారాశి వారికి సంబంధించి నవంబర్ నెల తులారాశి వారికి ముఖ్యమైన నెల అవుతుంది. మీరు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాల నుండి అనుకూలమైన ఫలితాలను పొందాలని ఆశించాలి. కానీ మీరు మీ ఆరోగ్యం అలాగే కుటుంబ జీవితంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ సమయంలో ఇవి మీ జీవితంలోని బలహీన వర్గాలలో ఉంటాయి. అలాగే వాటిని విస్మరించటం ఒత్తిడి మరియు పెద్ద సమస్యలకు దారితీస్తుంది. మానసిక ఒత్తిడికి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే మీరు మీ వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు, కానీ మీరు చేసే పనిలో మీ ప్రయత్నాలు కనిపిస్తాయి. మీ పనికి మీరు ప్రశంసించబడకపోవచ్చు. అలాగే మీ కష్టాన్ని మీ సీనియర్లు చూడడం లేదని దీని అర్థం కాదు. ఇప్పుడు మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుంటే కుటుంబంలో ఏదో ఒక విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్కడో దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో శిక్షణ పొందేందుకు కూడా ప్రణాళిక వేయవచ్చు. దూరంగా మనం ప్రేమకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడినట్లయితే 5వ ఇంట్లో శని మహారాజ్ ఈ నెల మొత్తం 4వ ఇంట్లో కూర్చుంటాడు. మరియు ప్రధానంగా 5వ ఇంటిపై ఏ గ్రహం కనిపించదు, కానీ 5వ ఇంట్లోని శని మహారాజు తిరోగమనంలో ఉంటాడు. ఈ సమయం మీ ప్రేమ సంబంధానికి అనుకూలమని చెప్పలేము. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్నపాటి పొరపాటు కూడా మీ బంధం విచ్ఛిన్నానికి కారణం కావచ్చు. మరియు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ప్రభావితం కావచ్చు. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. మాసం ప్రారంభంలో బృహస్పతి 6వ ఇంట్లో, మొదటి ఇంట్లో బుధుడు, శుక్రుడు మరియు సూర్యుడు మరియు 4వ ఇంట్లో శని మహారాజ్ కూర్చుంటారు. ఇది పరిస్థితిని పెద్దగా మార్చదు మరియు మునుపటిలాగే ఉంటుంది. ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల బలహీనంగా పిలువబడుతుంది. బుధుడు, శుక్రుడు, సూర్యుడు మరియు కేతువు మీ రాశి చక్రంలో ఉండడం కనబడుతుంది. అలాగే బృహస్పతి కూడా ఒక ఫలితంగా వాటిపై పూర్తి దృష్టి ఉంటుందని చెప్పబడుతుంది. అలాగే శని 6వ ఇంట్లో కూర్చొని ఉంటుంది. వీటి ద్వారా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి మీరు ఆరోగ్యం విషయంలో పూర్తిగా శ్రద్ధ తీసుకోవాలి. మీ దినచర్యను క్రమశిక్షణతో సజావుగా మార్చుకోవటానికి ప్రయత్నించాలి. అప్పుడే మీరు మిమ్మల్ని బాగా ఉంచుకోగలరు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు శుక్రవారం నాడు చిన్నారుల పాదాలను తాకి వారి ఆశీస్సులను తీసుకోండి.